విశాఖ జిల్లా విద్యాశాఖలోని సూపరింటెండెంట్ జగన్నాథరావుపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు. గతంలో ఈ జగన్నాథరావుపై వచ్చిన వార్తలపై కేవీపీ ఛానల్ ఎడిటర్కు బెదిరింపులు. హలో, నేను మీ కేవీపీ కార్యం వినయ్ ప్రకాష్. విశాఖ జిల్లా విద్యాశాఖలోని సూపరింటెండెంట్గా పనిచేస్తున్న జగన్నాథరావు అవినీతి అక్రమాలపై ఈరోజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ జగన్నాథరావుపై గతంలోనే అనేక అవినీతి ఆరోపణలు అనేక పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. అయితే విశాఖ జిల్లా విద్యాశాఖలోని మరికొందరు అవినీతి అధికారులు ఈ ముఠా మేస్త్రిని రక్షించడం జరిగింది. గతంలో మా కేవీపీ ఛానల్ విశాఖ జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు కూడా ఈ జగన్నాథరావుకు సంబంధించిన అనేక వివరాలను సమాచార హక్కు చట్టం ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులను అడగటం, కొన్ని వివరాలను వార్తల రూపంలో ప్రచురించడం జరిగింది. ఆ వెంటనే ఈ జగన్నాథరావు నుండి కేవీపీ ఛానల్ ఎడిటర్ అయిన నాకు వివిధ రూపాలలో బెదిరింపులు ప్రారంభమయ్యాయి. తనకు సంబంధించిన అవినీతిని ప్రశ్నించకూడదని ఒక ఎడిటర్నే బెదిరించే స్థాయిలో ఉన్న ఈ జగన్నాథరావు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతూ ఎందరిని బెదిరిస్తూ ఉన్నాడో, అందుకు ఎవరెవరు సహకరిస్తున్నారో ఇవన్నీ రహస్యాలు. అయితే అన్నీ కూడా అతి కొద్ది కాలంలో బహిరంగం కాబోతున్నాయి. అయితే ఇటువంటి బెదిరింపులకు లొంగని మన కేవీపీ ఛానల్ ఈరోజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదును ఈ జగన్నాథరావుపై రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదులో జగన్నాథరావు అవినీతి అక్రమాలు, ఆస్తుల వివరాలు, ఇతనికి ఎవరెవరు సహకరిస్తున్నారో ఇలాంటి అనేక విషయాలను ఏసీబీ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ జగన్నాథరావు మరి కొందరు విశాఖ విద్యాశాఖలోని అధికారుల వివరాలను మరొక ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. మీ కేవీపీ. ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.